అరే అప్పుడే 6 నెలలు పూర్తయింది అని అనుకోవడం పరిపాటి. 196 రోజులు, 17 గంటలు, 44 నిమిషాలు, 16-17 సెకండ్లు. కొత్త సంవత్సరం రావడానికి ఇంకా కొంత సమయమే మిగిలింది. ఏడాది మొదట్లో అది చేస్తాం, ఇది చేస్తాం, అలా ఉంటాం, ఇలా ఉంటామని చాలా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తాం. కానీ ఆచరణలో మాత్రం సున్నా. సగం ఏడాది పూర్తయిపోయింది. ఇప్పటికైనా మీరు మారకపోతే మిగిలిన నెలలు కూడా పూర్తయిపోతాయి. 2024 అయిపోయింది. 2025 కూడా గడిచిపోతుంది. చివరికి మిగిలేదేంటి? కేవలం పశ్చాత్తాపం మాత్రమే. ఇప్పుడు కావాలన్నా మీరు టైంని వెనక్కి తీసుకురాలేరు. మీకు 2 సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. కాకపోతే అందుకోసం 2 విషయాలు మీరు మానేయాల్సి ఉంటుంది. మొదటిది, స్టాప్ డూయింగ్ మెంటల్ మాస్టర్బేషన్. చాలామంది ఫిజికల్ మాస్టర్బేషన్ గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది దాని గురించి కాదు. మనం మాట్లాడుకునేది మెంటల్ మాస్టర్బేషన్ గురించి. ఈ మెంటల్ మాస్టర్బేషన్ మనకి పదే పదే గుర్తు చేస్తుంది. పదే పదే మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మంచి వీడియోలు చూడడం, బుక్స్ చదవడం, ఆడియో బుక్స్ వినడం, ఇలాంటి చాలా పనులు చేయొచ్చు. ఇవన్నీ చేసి కొత్త విషయాలు నేర్చుకుని ఏదో కొంత సాధించామని అనిపించినప్పుడు మెదడుకు ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది. వీటన్నిటితో మనకి మాస్టర్బేషన్ లభిస్తుంది. కానీ వాస్తవంలో మనకి ఏమనిపిస్తుంది? ఏదో సాధించామనిపిస్తుందా? సాధించలేమనిపిస్తుందా? దీన్నే మెంటల్ మాస్టర్బేషన్ అంటారు. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఎలా సాధిస్తాం? చేయాలనుకున్న పని చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. కేవలం చూస్తూ కూర్చుంటే ఏం జరగదు కదా. రెండో విషయం, ఇతరుల ముందు మీ సమస్యల్ని, మీ బాధల్ని, మీ కన్నీళ్ళ గురించి చెప్పడం మానేయండి. ప్రతి ఒక్కరూ ఇతరుల దుఃఖం కన్నా తమ దుఃఖం చాలా ఎక్కువని, ఇతరుల కన్నా తమ కష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకునేందుకే ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు. మన దుఃఖాలు ఇతరులకు వినిపించి మీరు ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారు? ఈ విశ్వంలో అనేక ఆకాశగంగలు ఉన్నాయి. ఏ ఆకాశగంగలో ఏ ప్రపంచం ఉందో ఎవరికి తెలుసు? ఇన్ని గెలాక్సీల్లో మనది చాలా చిన్న గెలాక్సీ. అందులో మన సౌరమండలం ఇంకా చిన్నది. ఇక్కడ మనకు అందమైన భూగ్రహం కూడా ఉంది. ఆ గ్రహంలో మనకు అందమైన భారతదేశం కూడా ఉంది. ఆ అందమైన భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రంలో, ఒక చిన్న నగరంలో, అంతకంటే చిన్న గ్రామంలో, అంతకంటే బుల్లి ఇంట్లో, అక్కడ ఒక చిన్న గదిలో ఉన్న మనిషి చిన్న మెదడులో ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుని ఏం ఉపయోగం? మీకున్న సమస్యలు అంత పెద్దవని మీరు అనుకుంటున్నారా? ఎవరి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? మీ కష్టాల గురించి ఏకరువు పెట్టడం మానేయండి. జీవితంలో ముందుకెళ్ళండి. అందుకోసం 2 విషయాలు వదిలేయండి. 1, మెంటల్ మాస్టర్బేషన్. 2, మీ కష్టాలను పదే పదే ఏకరువు పెట్టడం మానుకోవాలి. ఈ రెండింటి తర్వాత మరో సలహా మీకు ఇవ్వాలనుకుంటున్నాం. మేము చెప్పే విషయాన్ని మనసు పెట్టి వినండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు కీప్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏదో ఎర్రర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. ముఖ్యంగా విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన పని ఏదైతే ఉందో దాన్ని మీరు చాలా ముఖ్యమైన విషయాల్లో ఒకటిగా పెట్టుకోవాలి. అంతకంటే ముందు ద బెలూన్ థియరీ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఒక బెలూన్ ఉంది. దీంట్లో గాలి ఉంది. కాసేపటి తర్వాత ఈ బెలూన్లో కాస్త గాలి తగ్గిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఈ బెలూన్లో గాలి పూర్తిగా పోతుంది. ఈ థియరీలో మోటివేషన్ అనే ఎనర్జీని పోల్చుకోవాలి. గాలితో నిండిన బెలూన్ మీ మోటివేషన్ ఎనర్జీగా భావించాలి. ఉదయం లేచింది మొదలు మధ్యాహ్నం 12 గంటల వరకు మీలో ఇలా నిండా గాలి నిండిన బెలూన్ లాగా ఎనర్జీ ఉంటుంది. ఆ తరువాత సమయంలో మీ మోటివేషన్ ఎనర్జీ మరింతగా తగ్గిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు అత్యధిక ఎనర్జీ ఉన్నప్పుడే మీరు చేయాలనుకుంటున్న పనులు చేయండి. ఈ సమయంలో మీరు ముఖ్యమైన పనులు చేస్తే ఫుల్ పొటెన్షియల్గా అవుతారు. తక్కువ టైంలో ఎక్కువ చేయగలుగుతారు. మీ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. మీరు డిస్ట్రాక్ట్ అవ్వరు. మీలో ఎనర్జీ ఉంటుంది. అందుకే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నప్పుడే మీరు ఈ పనులన్నీ చేయాల్సి ఉంటుంది. వీటి ప్రకారం మీ షెడ్యూల్ని డిసైడ్ చేసుకోండి. మీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ అయి ఉంటారు కదా. మీకు మార్నింగ్ స్కూల్ ఉండొచ్చు, కాలేజెస్ ఉండొచ్చు. ఈ టైమింగ్ ప్రకారం మీ షెడ్యూల్ని ప్లాన్ చేసుకోండి. ఏదో ఒక సమయంలో మాత్రం మీకోసం మీరు కొంత టైం కేటాయించుకోవాలి. మీరు స్కూల్లో ఉండి జస్ట్ 12th పాస్ అవుట్ అయితే ఇది మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ కూడా అవుతుంది. ఇలాంటి సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు మారిపోతుంది. ఒక్క నిర్ణయం మీదే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక మంచి కాలేజీని ఎంపిక చేసుకోవడంలో కూడా మీ భవిష్యత్తు ఉంటుందనుకోండి. అక్కడ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ దొరకాలి. అక్కడ కరికులం ఇండస్ట్రియల్ నీడ్స్కి అనుగుణంగా ఉండాలి. ఫస్ట్ ఇయర్ నుంచే అక్కడ ఫండమెంటల్స్ చెప్పగలగాలి. అక్కడ వర్క్షాప్స్ జరగాలి. వాటన్నిటినీ ప్రాక్టికల్గా మీరు నేర్చుకోగలగాలి. మీరు చదువుకుంటున్నప్పుడు ఆ రంగంలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీకు పర్సనల్గా మెంటర్ చేసేవాళ్ళై ఉండాలి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే మరో విషయం ఏంటంటే మీ మొబైల్ ఫోన్. అది మిమ్మల్ని చాలా చాలా విసిగిస్తుంది. మీరు చదువుకుంటున్నప్పుడైనా సరే, వేరే పనిలో ఉన్నా సరే, మీ ఫోన్ని కాస్త దూరంలో పెట్టండి. 4 నుంచి 5 ఫీట్ల దూరంలో ఒక చైర్లో ఆ ఫోన్ను పడేయండి. దూరంగా ఉంటే ఫోన్ తీసుకోవడానికి కొంచెం బద్ధకిస్తారు. దగ్గరలో ఉంటే పదే పదే చూస్తూ ఉంటారు. వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతారు. అందుకే దూరంలో ఉంటే
అంత త్వరగా ఫోన్ని చూసే అవకాశం ఉండదు. అందుకే ఫోన్ని వీలైనంత దూరంలో పెట్టి పనులు చేసుకునేందుకు ప్రయత్నించండి. ఈ టెక్నిక్ ఫాలో అయ్యి చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఉదయం టైంపాస్ చేసేసి మధ్యాహ్నం తర్వాత ఏదైనా పని చేద్దామనుకుంటే అది సాధ్యం కాని పని. అందుకే ఉదయమే 12 లోపే ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడే చేయాలనుకున్న పని చేయండి. అసలైన ఎనర్జీ, మంచి ఫ్లో కూడా బయటికి రాదు. అందుకే ఒక టైం పెట్టుకుని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోండి. ఇలాంటి ప్రయత్నాలన్నీ చేశాం. 1-2 రోజులు ప్రయత్నించాం, కానీ అవి వర్కౌట్ కాలేదని అనిపిస్తుందా? ఎక్కువ కాలం ఇలాంటి మీమాంస పడుతూ ఉండిపోకండి. అందుకోసం కూడా ఒక పరిష్కారం ఉంది. ఇక్కడ చూడండి, ఇది డొమినో. విడిగా చూస్తే ఒకదాన్ని ఒకటి తాకే పరిస్థితి ఉండదు. కానీ అలా పేర్చిన వాటిలో ఒకదాన్ని పడగొడితే అది ఆ పక్కదాన్ని, ఆ పక్కది మరోదాన్ని, ఆ పక్కది ఇంకోదాన్ని పడగొడుతుంది. విడిగా ఈ చిన్న డొమినో పెద్ద డొమినోని పడగొట్టదు. కానీ ఇలా లింక్ చేసి చూసినప్పుడు చిన్న డొమినో పెద్ద డొమినోని పడగొడుతుంది. ఈ చిన్న డొమినోని మీతో పోల్చుకోండి. పెద్ద డొమినో మీ లక్ష్యం. ఒక్కసారి ఆ లక్ష్యాన్ని మీరు అచీవ్ చేయలేకపోవచ్చు. అందుకోసం మీకు కొంత టైం పట్టొచ్చు. ఒక 6 నెలలు టైం పట్టొచ్చు, లేదా ఏడాది పట్టొచ్చు. ఒక రోజు నుంచి ఒక ఏడాది దాకా మీ గోల్ని అచీవ్ చేయొచ్చు. అయితే షరత్ ఏంటంటే ప్రతిరోజు మీరు శ్రమ పడాలి. ఒకరోజు మీరు శ్రమ పడడం ఆగిపోయినా లాస్ట్ డొమినోకి చేరడం ఆగిపోతామనే విషయం 100కి 100 సార్లు గుర్తుపెట్టుకోండి. మనం చిన్న డొమినోని పడగొట్టాం, ఆ తర్వాత కొన్ని డొమినోస్ పడిపోయాయి. కానీ మధ్యలో డొమినోని ఆపేస్తామా? రెండో దాన్ని ఆపేస్తే అంతకన్నా పెద్దది ఆగిపోతుంది. అందుకే ఒక్కరోజు బద్దకించినా, ఒక్కరోజు ఆగిపోయినా లక్ష్యం చేరడం కష్టమనే విషయం మీ మెదడులో పాతుకుపోవాలి. అలా బద్దకిస్తే మొత్తం లక్ష్యమే దెబ్బతింటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ చాలా ముఖ్యమైన విషయం. ఎంచుకున్న లక్ష్యానికి చేరుకోవాలంటే ఆ పెద్ద డొమినోని పారేయాల్సి ఉంటుందనే విషయాన్ని పదే పదే తలుచుకుంటూ ఉండండి. మీరు ఏడాది పాటు లక్ష్యం కోసం పనిచేస్తే మీరు తప్పకుండా విజేతగా నిలుస్తారు. మీరు ఎంచుకున్న రంగం ఏదైనా సరే ఈ లక్ష్యంతో పనిచేస్తే తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది. మీ బాధల గురించి ఏకరువు పెట్టడం మానేసుకోండి. టైం ఫిక్స్ చేసుకోండి, గోల్ ఫిక్స్ చేసుకోండి. ఎనర్జీగా ఉన్నప్పుడే గోల్ కోసం పరుగులు పెట్టండి. ఆల్ ద వెరీ బెస్ట్.